తెలుసుకుందాము. మన పంచాంగం ప్రకారము కార్తీక మాసం తర్వాత అత్యంత ప్రాముఖ్యమైన మాఘమాసానికి ప్రాముఖ్యతనిస్తారు. మఘ నక్షత్రంలో చంద్రుడు ఉండే కాలం కనుక దీన్ని మాఘమాసం అనే పేరు వచ్చింది. అంతేకాదు ఈ నెలలోనే ఆ పరమేశ్వరుడు లింగరూపం ధరించాడని ప్రతీతి. ఇక సంస్కృతంలో మాఘం అంటే యజ్ఞము అనే అర్థము. అందుకే యజ్ఞయాగాది క్రతువులకు మాఘమాసం అంటే ఎంతో శ్రేష్టమైనదిగా పండితులు చెబుతూ ఉంటారు. ఈ మాఘమాస విశిష్టత ఏమిటి అంటే మాఘమాసంలో నదీ స్నానము చాలా ప్రాముఖ్యమైనది. మాఘమాసంలో నదీ స్నానము ఎంతో పవిత్రమైనదిగా హిందువులు భావిస్తారు. కనుక మాఘ స్నానాలు సకల కల్మషాలను హరిస్తాయని విశ్వసిస్తారు. ఇక మాఘ స్నాన మహత్యాన్ని బ్రహ్మాండ పురాణంలో సైతం వివరించాడు. మహర్షి మనస్వినిల మాఘ స్నాన పుణ్యఫలం వల్లే వారి కుమారుడైనటువంటి మార్కండేయుడు మృత్యువును జయించాడని చెబుతూ ఉంటారు. ఇక మరో పురాణ కథనం ప్రకారము పూర్వము ఓ గంధర్వుడు ఉండేవాడు. ఆ గంధర్వుడికి అన్నీ బాగానే ఉన్నా కూడా ముఖం మాత్రము పూర్వజన్మ కర్మఫలం వల్ల వికారంగా ఉండేది. అప్పుడు ఆ గంధర్వుడు భృగు మహర్షి దగ్గరకు వచ్చి తన బాధనంతా కూడా చెప్పుకున్నాడు. భృగు మహర్షి స్నాన మహాత్యాన్ని చెప్పినంతనే ఆ గంధర్వుడు మాఘ స్నాన వ్రతాన్ని ఆచరించడం వల్ల ముక్తిని పొందాడు. మాఘమాసంలోనే సూర్యుడు భగవానుడు జన్మించాడు చెబుతారు. రథసప్తమి రోజున సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తే చాలా మంచిది అని హిందువులు నమ్ముతూ ఉంటారు. సంవత్సరంలో వచ్చే 12 పూర్ణిమలలోనూ మాఘ పూర్ణిమ అత్యంత విశేషమైనది. దీనిని మహామాఘి అని కూడా అంటారు. ఈ రోజున శివకేశవులు ఇద్దరికీ కూడా చాలా ప్రీతికరమైనది. ఈ మాఘమాసంలో చేయకూడని పనులు ఏమి అనగా ఈ మాసంలో ముల్లంగి దుంపలను తినకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, వీలైనంత వరకు మంచంపై పడుకోకూడదు. ఇక ఈ మాసంలో నువ్వుల్లో చక్కెరను కలుపుకొని తినే మంచి ఉంటాయి. అంతేకాదు నువ్వులను ఇతరులకు దానంగా చేస్తే చాలా పుణ్యఫలం దక్కుతుంది. ప్రతి ఏటా మాఘమాసంలో శుక్లపక్షము సప్తమి తిథి రోజున రథసప్తమి పండుగను జరుపుకుంటారు. ఈ సందర్భంగా రథసప్తమిని ఎందుకు జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాము. భూమిపై జీవరాశులు సుభిక్షంగా మనగలుగుతున్నారు అంటే అందుకు కారణం సూర్యుడే. ఈ కారణంగానే బాణుడిని కనిపించే దేవుడు అని అంటారు. హిందూ సంప్రదాయం ప్రకారము సూర్యారాధనకు ఎంతో విశిష్టత ఉంది. ముఖ్యంగా భక్తులు సూర్య జయంతి రోజున ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. మాఘమాస శుక్లపక్షము సప్తమి తిథి నాడు ఈ పర్వదినం వస్తుంది. దీన్నే రథసప్తమి అని అంటూ ఉంటారు. సూర్యుడు 7 గుర్రాలపై రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తూ ఉంటాడు అని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. అది ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. మాఘ సప్తమి నుంచి రానున్న 6 మాసాలు కూడా ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. సంక్రాంతి పర్వదినంతో ఉత్తరాయణం మొదలైంది. మొన్నటి వరకు మనం కల్పంలో దక్షిణాయనము అనే చెప్పుకున్నాము. సంక్రాంతి నుంచి ఉత్తరాయణము అని చెప్పుకుంటూ ఉన్నాము. అయితే ఉత్తరాయణానికి పుణ్యకాలము అని పేరు. అలా ఎందుకు అంటారో ఈ పుణ్యకాలంలో మనం ఆచరించవలసిన విధులు ఏమిటో తెలుసుకుందాము. ఉత్తరాయణము పుణ్యకాలము అంటే దక్షిణాయనము పాపకాలం అని అర్థం చేసుకోకూడదు. దక్షిణాయనం కూడా పుణ్యకాలమే. అయితే ఉత్తరాయణము విశిష్టత వేరు, దక్షిణాయనానికి ఉండే ప్రత్యేకత వేరు. ఈ 2 ఆయనాల మధ్య వైవిధ్యమైనతో తెలుసుకునే ముందు ఆయనం అంటే ఏమిటో ఆలకిద్దాము. ఆయనం అంటే పయనించడము అని, ఉత్తర ఆయనము అంటే ఉత్తర వైపుకి పయనించడము అని అర్థము. సూర్యుడు భూమికి కొంతకాలము దక్షిణం వైపు పయనించడము, తర్వాత దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపుకు పయనించడం జరుగుతూ ఉంటుంది. అలా సూర్యుడు పయనించే దిక్కుని బట్టి దక్షిణం వైపుకి పయనిస్తూ ఉన్నప్పుడు దక్షిణాయనము అని, ఉత్తరం వైపుకి పయనిస్తూ ఉన్నప్పుడు ఉత్తరాయణము అని అంటారు. సూర్యుడు పయనించే దిక్కును బట్టి భూమిపై వాతావరణంలో మార్పులు సంభవిస్తూ ఉంటాయి. అయితే సూర్యుడు సంవత్సరంలో 6 నెలలు దక్షిణం వైపు, మరో 6 నెలలు ఉత్తరం దిశగా పయనిస్తూ ఉంటాడు. సాధారణంగా ఉత్తరాయణము జనవరి 14 లేదా 15 నుంచి జూలై 17 వరకు ఉంటుంది. దక్షిణాయనము జూలై 17 నుంచి జనవరి 14 వరకు ఉంటుంది. ఒకరోజు అటు ఇటు కావచ్చు. అయితే ఉత్తరాయణంలో పరమశివుడు మేల్కొని ఉంటాడు. ఈ కాలంలో వాతావరణము ఆహ్లాదంగా ఉండటం వలన పుణ్యక్షేత్ర సందర్శనలు
తీర్థయాత్రలకు చాలా అనువుగా ఉంటుంది. మనము ఉత్తర దిక్కును, ఉత్తర భూములను పవిత్రంగా భావించడం వల్ల, వేద జననము ఉత్తర భూముల్లో జరగడం వల్ల, శరీరంలో ఉత్తర భాగాన్ని చాలా విశిష్టమైనదిగా భావించడం వల్ల, మన భారతీయ సంస్కృతి, జ్ఞాన విజ్ఞానము, భాష, నాగరికత ఉత్తరాది వైపు నుంచి దక్షిణాది వైపుకు రావడం వల్ల అన్ని భాషలకు కూడా అమ్మగా, రాజభాషగా, దేవభాషగా చెప్పుకునే సంస్కృతము ఉత్తరాదిన పుట్టడం వల్ల సమస్త ఋషులకు, దేవతలకు, పండితులకు ఉత్తర భూములే ఆవాస స్థానాలు కావటం వల్ల, ముఖ్యంగా సూర్య భగవానుడు ఉత్తర పదము చలనము చేయడం వల్ల ఉత్తరాయణాన్ని చాలా పుణ్యకాలంగా భావించి గౌరవించారు మన పెద్దలు. అంతేకాదు, కురుక్షేత్ర యుద్ధంలో అంపశయ్యపై ఒరిగినటువంటి భీష్మాచార్యుడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాతనే ప్రాణాలు వదిలారు. ఈ ఉత్తరాయణ కాలంలోనే చెట్లు కొత్త చిగుళ్ళు తొడిగి పుష్పించి కాయలు కాసి మధుర ఫలాలు అందిస్తాయి. కనుక ఈ కాలంలోనే పసిపాపలు ఎక్కువగా జన్మిస్తారని, ఎక్కువగా ఈ కాలంలోనే కుమారీమణులు పుష్పవతులు అవుతారు అని, స్త్రీ పురుషుల మధ్య పరస్పర ఆకర్షణ ఎక్కువగా ఏర్పడేది ఈ కాలంలోనే అని విజ్ఞాన శాస్త్రం కూడా చెబుతుంది. బహుశా ఇందుకేనేమో ఉత్తరాయణ కాలము పుణ్యకాలం అయింది. ఇక భూమిపై రాత్రి పగలు ఎలా ఉన్నాయో అలాగే దేవతలకు కూడా రాత్రింపవళ్ళు ఉంటాయి. సూర్యుడు భూమిపై దక్షిణం వైపు పయనిస్తున్నంత కాలము రాత్రిగాను, ఉత్తరం వైపు పయనిస్తున్నంత కాలము పగలుగాను అభివర్ణించారు. ఇక మానవులు రాత్రులు నిద్రపోయి పగలు ఏ విధంగా మేలుకుంటారో అలాగే దేవతలు కూడా ఉత్తరాయణం నందు మేల్కొని ఉంటారు అని, వారు మేల్కొని ఉండగా అడిగిన కోరికలు వెంటనే తీరుస్తారు అని, ఆ విషయం అందరికీ తెలియజేయడం కోసము ఈ పండుగలను జరపడం మొదలుపెట్టారు. ఇక ఈ రోజు నుంచి స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయి అని మన పురాణాలు పేర్కొంటున్నాయి. ఎందుకంటే ఈ మకర సంక్రమణము దేవతలకు పగటి కాలం కావడమే ప్రధాన కారణము. ప్రతి సంక్రమణానికి పితృతర్పణాలు ఇవ్వాలి. అయితే 11 సంక్రమణాల్లో ఇవ్వకపోయినా ఈ మకర సంక్రమణం సందర్భంగా మాత్రము తప్పకుండా పితృతర్పణాలు ఇస్తారు. వామనావతార ఘట్టంలో వామనుడికి బలి 3 అడుగుల నేలను దానం చేశాడని, ఆ 3 అడుగులతో ముల్లోకాలకు కూడా వ్యాపించి బ్రహ్మాండమంతా తన 2 అడుగులతోనే కొలిచి 3వ పాదాన్ని బలి శిరస్సున మోపి పాతాళానికి పంపించినది ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలోనేనని గరుడ పురాణం పేర్కొంటుంది. కనుక ఉత్తరాయణ పుణ్యకాలంలో చేసే ఏ దానమైనా శ్రేష్టమైనదే. ఈ దానాలలో ధాన్యము, ఫలాలు, కర్ర, వస్త్రము, కాయగూరలు, దుంపలు, నువ్వులు, చెరుకు మొదలైనవి చాలా ఉత్తమమైనవి. గోవును దానం చేస్తే స్వర్గవాసం కలుగుతుంది అని విశ్వాసము. ఉత్తరాయణము మహాపుణ్యమైనది. ఈ కాలంలో వైకుంఠ ద్వారాలు తెరుచుకుని ఉంటాయని, దేవతలకు మహాప్రీతికరమైనది చెప్తారు. ఇక మానవ మాత్రులకు రాత్రి పగలు మాదిరిగా దేవతలకు ఉత్తరాయణము పగలు, దక్షిణాయనము రాత్రి అన్నమాట. బ్రహ్మదేవుడు సృష్టిలో భాగంగా కాల విభజన చేశాడు. క్షణము, నిమిషము, గడియ, దినము, పక్షము, మాసము, ఆయనము. ఆయనము అంటే 6 నెలలు అని అర్థము. ఇలా సంవత్సరము అంటూ విభజించాడు. ఈ లెక్కలను అనుసరించి మనకు సంవత్సరము అంటే దేవతలకు కేవలము 1 రోజు, అంటే 6 నెలల కాలము దేవతలకు ఒక రాత్రి లేదా పగలుతో సమానము. ఆ సూర్యుడు మేషం మొదలు మీనం వరకు కూడా ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారుతూ ఉంటాడు. దీన్నే సంక్రమణము అని అంటారు. సూర్యుడు మకర రాశిలోకి మారడము లేదా ప్రవేశించడమే మకర సంక్రమణము. సూర్యుడు కర్కాటక రాశి నుంచి ధను రాశి వరకు సంచరించే కాలమే దక్షిణాయనం కాగా, మకర రాశి నుంచి మిథున రాశి వరకు సంచరించే కాలమే ఉత్తరాయణము. అయితే మరో రకంగా చెప్పుకుంటే సూర్యుడు భూమధ్య రేఖ నుంచి 6 నెలలు ఉత్తర దిక్కుగా, 6 నెలలు దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తూ ఉంటారు. ఉత్తర దిక్కుగా ప్రయాణించే కాలమే ఉత్తరాయణము, దక్షిణ దిశగా ప్రయాణించే కాలమే దక్షిణాయనము. ముఖ్యంగా దేవతలకు పగటి పూట అయిన ఉత్తరాయణము చాలా పుణ్యప్రదమైనది. స్వర్గద్వారాలు తెరిచి ఉండే ఈ కాలంలో పూజలు చేయడము, యజ్ఞ యాగాదులు నిర్వహించడం వల్ల దేవతలు మరింత ప్రసన్నమవుతారని, కోరుకున్నవన్నీ కూడా నెరవేరుతాయని ధార్మిక గ్రంథాలు తెలియజేస్తూ ఉన్నాయి. కనుక ఉత్తరాయణంలో చనిపోయిన వారు
తిన్నగా స్వర్గం చేరుతారు అని కూడా పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఆషాఢమాస ఏకాదశి రోజున దీన్నే శయన ఏకాదశి లేదా తొలి ఏకాదశి అని అంటారు. కనుక ఆ రోజు క్షీరసాగరంలో శేషతల్పశాయి అయిన మార్గశిర మాస ఏకాదశి రోజున నిద్ర నుంచి మేల్కొంటాడు. కనుకనే ఈ ఏకాదశిని ఉత్థాన ఏకాదశి అంటారు. కనుక శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొని భక్తుల మొర ఆలకించి సర్వ సంపదలు కూడా సమకూర్చేది ఈ ఉత్తరాయణ కాలంలోనే. ఉత్థానము అంటే లేవడము. విష్ణుమూర్తి నిద్ర నుంచి లేస్తాడు కనుక ఉత్థాన ఏకాదశి వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి కనుక వైకుంఠ ఏకాదశి అని. ముక్కోటి దేవతలు కూడా మేల్కొంటారు కనుక ముక్కోటి ఏకాదశి అని అంటారు. మకర సంక్రాంతి రోజున సూర్యుడు మకర రేఖను దాటుతాడు. ఈ రోజుతో సంధ్యా సమయంలోనే కమ్ముకొచ్చే చీకట్లు తగ్గుతూ పోతాయి. చలి తీవ్రత కూడా తగ్గుతుంది. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన వెంటనే వచ్చే 20 గడియలు మరీ పవిత్రమైనది. ఇందుకు ఉదాహరణగా కూడా ఒకటి ఉంది. కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు దక్షిణాయనంలో గాయపడ్డాడు. కానీ ఆయన ఉత్తరాయణ పుణ్యకాలంలో చనిపోవాలి అనే ఉద్దేశంతో మరణాన్ని వాయిదా వేశాడు. ఇలా ఉత్తరాయణ గడియలు వచ్చే వరకు కూడా అంపశయ్యపై పడుకున్నాడు. ఆ తర్వాతే తనువు చాలించాడు. మకర సంక్రాంతి పరమ పవిత్రమైన దినం కనుకనే బలిచక్రవర్తి సంక్రాంతి రోజున భూమి మీదకు వచ్చేందుకు విష్ణుమూర్తిని ప్రార్థించి అనుమతిని పొందాడు. ఇలా వామనుడి రూపంలో వచ్చినటువంటి విష్ణుమూర్తికి 3 అడుగుల స్థలం ఇస్తానని మాట ఇచ్చి దాన్ని నిలబెట్టుకోవడం కోసము తనపై 3వ అడుగు వేయమని పాతాళంలోనికి వెళ్ళాడు కదా బలిచక్రవర్తి. అలా పాతాళం చేరిన బలి సంక్రాంతి రోజున భూమి మీదకి వస్తాడు. అలా వచ్చే బలిచక్రవర్తిని సంక్రాంతి పురుషుడు లేదా ఉత్తరమయ్య అని అంటారు. ఉత్తరాయణంలో చేసే నదీ స్నానము, పూజలు, తర్పణాలు, పురాణ శ్రవణము, దాన ధర్మాలు 1000 రెట్ల ఫలితాన్ని ఇస్తాయి. వల్ల పుణ్యలోకాలను ప్రసాదిస్తాయి. అందుకే కాయగూరలు, వస్త్రాలు, ధనధాన్యాలు మొదలగు గోవులు, వెండి, బంగారు వరకు ఎవరిని శక్తి బట్టి వారు దానం చేస్తూ ఉంటారు. ఉత్తరాయణము తొలి గడియల్లో భూమి మీద ఉన్న అంతా కూడా గంగాజలంతో సమానమవుతుంది. సూర్యుడికి 7 గుర్రాలు ఎందుకంటే సూర్యుడు 7 గుర్రాలు 7 వారాలకు సంకేతాలు. ఈ 7 గుర్రాలను వేద ఛందస్సులు అని అంటారు. గాయత్రి, త్రిష్టుప్, జగతి, అనుష్టుప్, పంక్తి, బృహతి, ఉష్ణిక్ అనే 7 గుర్రాల రథంపై బాణుడు స్వారీ చేస్తూ ఉంటాడు. నుంచి మీనం వరకు ఉన్న 12 రాశుల్లో ప్రయాణిస్తాడు. ఈ 12 రాశులను పూర్తి చేయడానికి సూర్యరథానికి ఏడాది సమయం పడుతుంది. కనుక సూర్య జయంతి అంటే సూర్యుడి పుట్టినరోజు కాదు, రథాన్ని ఎక్కి సూర్యుడు సాగించే ప్రయాణము ఈ రోజు నుంచి మొదలవుతుంది. 12 రాశుల్లో సంచారము. విశ్వము ఒక వృత్తంలాగా భావిస్తే దానికి 360 డిగ్రీలు ఉంటాయని గణిత శాస్త్రం చెబుతుంది. కనుక సూర్యుడు రోజుకు 1 డిగ్రీ చొప్పున సంచరిస్తూ 360 రోజుల్లో ఈ వృత్తాన్ని పూర్తి చేస్తాడు. అంటే 1 సంవత్సరము. అందుకే జ్యోతిష్కులు ఈ సృష్టి చక్రాన్ని 12 రాశులుగా విభజించి ఒక్కొక్క రాశిని 30 డిగ్రీలుగా విభజించారు. సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచరించే కాలాన్ని 1 మాసంగా పరిగణిస్తారు. కనుక మనకు కనిపించే సూర్యుడు ఒక్కడే అయినా విశ్వంలో ఇంకా 11 మంది సూర్యులు ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. కానీ మన భారతీయులు వేదకాలంలోనే ఈ 12 ఆదిత్యులను కనుగొన్నారు. వారే మిత్ర, రవి, సూర్య, భగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కరులు. వీరే 12 మాసాలకు అధిదేవతలు. వీటి కారణంగానే 12 రాశులు ఏర్పడ్డాయి. ఇక సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలో సంచరిస్తాడు. ఉత్తర దిశలో ప్రయాణము. మాఘమాసంలో అర్కనామంతో సంచరిస్తాడు సూర్య భగవానుడు. మాఘ అంటే పాపం లేనిది అని అర్థము. కనుక పుణ్యాన్ని ప్రసాదించే మాసం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అన్నారు. నిజానికి ఉత్తరాయణము మకర సంక్రాంతితో ఆరంభమైన రథసప్తమి నుంచే ఉత్తరాయణ పూర్తిగా గోచరిస్తుంది. ఇక దక్షిణాయనం నుంచి విముక్తుడైన భాస్కరుడు ఈ రోజు నుంచే ఉత్తర దిక్కుగా ప్రకాశిస్తాడు. కాబట్టి రథసప్తమిని సూర్యగ్రహణ తుల్యంగా భావించి పితృ, దేవ, ఋషి తర్పణాలను ఇవ్వాలి అనే నియమాన్ని నిర్ణయించారు. శత్రుబాధలు తొలగిపోవడానికి
సౌర కుటుంబంలో అన్ని ప్రాణులకు కూడా సూర్యుడే ఆత్మ వంటివాడు. కాబట్టి సూర్యోపాసన చేస్తే రుణ రోగ శత్రుబాధలు నశిస్తాయి. మన మంత్రపుష్పాలతో ఒకటిగా పేర్కొనే యోపం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి అనే వాక్యాలు దీనికి సంబంధించినవే. కనుక సూర్యారాధన చేసేవాడు పుష్పవంతుడు, సంతానవంతుడు, పశు సంపద సమృద్ధివంతుడు అవుతాడు. కనుక సూర్యకాంతిలోని కిరణాల ప్రభావం వల్లే శరీరానికి సహజ సిద్ధంగా విటమిన్ డి లభిస్తుంది. ఇలా సూర్యకిరణాలు శరీరంపై తప్పక ప్రసరించాలి. అందుకే వైదిక వాంగ్మయము సంధ్యావందనము, సూర్య నమస్కారాలు, అర్ఘ్యప్రదానము మొదలైన ప్రక్రియల్ని ప్రవేశపెట్టింది. మన జ్యోతిష శాస్త్రం ప్రకారము 50 ఏళ్ల తర్వాత 3 గ్రహాల అరుదైన కలయిక వల్ల ఈ రాశులకు కనకవర్షము ఖాయం. జ్యోతిష శాస్త్రం ప్రకారము 50 సంవత్సరాల తర్వాత కుంభరాశిలో 3 ప్రధాన గ్రహాల కలయిక జరగనుంది. ఈ శుభ సమయంలో కొన్ని రాశుల వారికి ఆర్థిక పరంగా అద్భుతమైన లాభాలు రానున్నాయి. ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో ఇప్పుడే చూసుకోండి. విషయం ప్రకారము గ్రహాలు నిర్ణీత వ్యవధిలో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారుతూ ఉంటాయి. కనుక ఈ సమయంలో ద్వాదశ రాశుల వారికి శుభ అశుభ ఫలితాలు వస్తాయి. కనుక శనిదేవుని సొంత రాశి అయిన కుంభరాశిలో 50 సంవత్సరాల తర్వాత 3 ప్రధాన గ్రహాల కలయిక జరగనుంది. శని, శుక్రుడు, బుధ గ్రహాలు కుంభరాశిలో సంయోగం జరపడం వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడనుంది. కనుక ఈ సమయంలో కొన్ని రాశుల వారికి కనకవర్షం కురిసే అవకాశం ఉంది. గ్రహాల సంచారం ఎప్పుడు అంటే తెలివితేటలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలకు ప్రతీకగా భావించే బుధుడు మార్చి 7 నుంచి మార్చి 26వ తేదీ వరకు ఇదే రాశిలో నివాసం ఉంటున్నాడు. మరోవైపు ఆదాయం, ఆనందానికి సంకేతంగా భావించే శుక్రుడు కూడా మార్చి 7వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు ఇదే రాశిలో సంచారం చేయనున్నాడు. కర్మలకు అధిపతి అయిన ఇప్పటికే కుంభరాశిలో సంచారం చేస్తున్నారు కాబట్టి కుంభరాశిలో త్రిగ్రాహి యోగము 19 రోజుల పాటు ఉంటుంది. ఈ సమయంలో శని శుక్రుడి కలయిక వల్ల యోగము, మాలవ్య రాజయోగాలు ఏర్పడనున్నాయి. మొదటిది వృషభ రాశి. ఈ రాశి వారికి త్రిగ్రాహి యోగము సమయంలో శుభ ఫలితాలు వస్తాయి. ఈ శుభయోగం కారణంగా ఆర్థికపరమైన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే మీరు కొన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగులు తాము చేసే ప్రతి పనికి ప్రశంసలు దక్కుతాయి. మీకు పూర్వీకుల నుంచి లాభాలు వస్తాయి. వ్యాపారులకు ఆశించిన మేరకు లాభాలు వస్తాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు 1కి 2 సార్లు ఆలోచించి పెట్టుబడి పెట్టాలి. ఇతరులతో మీ సంబంధాలు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి కుంభరాశిలో 3 గ్రహాల కలయిక వల్ల ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. వ్యాపారులకు భారీ లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ కష్టానికి తగిన ఫలితం పొందుతారు. క్లిష్ట పరిస్థితుల్లో కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. ఇక వ్యవసాయ రంగంలో ఉన్నవారికి ఈ సమయము అనుకూలంగా ఉంటుంది. మీరు గతంలో ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యలు సమసిపోతాయి. మీకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఇక వ్యాపారులకు అనేక లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా గడుపుతారు. ఆర్థికపరమైన సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. కుంభరాశి. జ్యోతిష్యం ప్రకారము కుంభరాశిలో 3 ప్రధాన గ్రహాల కలయిక జరగడం వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడనుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి శనిదేవుని అనుగ్రహం లభించనుంది. శుక్రుడి ప్రభావంతో ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మీ ఆదాయం పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. బుధుడి ప్రభావంతో మీ తెలివితేటలు, శక్తి సామర్థ్యాలు మరింతగా పెరిగిపోతాయి మరియు సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. వ్యాపారులు మరిన్ని లాభాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక కెరీర్ పరంగా మీరు కోరుకున్నటువంటి ఫలితాలు వస్తాయి. మీరు చేసే పనిలో పురోగతి లభిస్తుంది. కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.